రౌడీ రోహిని. సో ఈ రోజు నేను లండన్ వెళ్తున్నాను. ఆల్రెడీ బోర్డింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఫస్ట్ టైం లండన్ వెళ్ళడం అయితే, వేరే ప్లేసెస్కి వెళ్ళాను కానీ లండన్కి వెళ్ళడం ఉగాది ఉత్సవాలు వెళ్తున్నాను. సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. సో లండన్ వెళ్ళి ఏం చేస్తానో ఈ వీడియోలో చూడండి. అది విజిటర్స్ గ్యాలరీ అనమాట. ఇంటర్నేషనల్కి ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడికి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తుంటారు. విజిటర్స్ గ్యాలరీకి టికెట్లు ఏవో ఉంటాయి ప్రైసెస్, అక్కడికి వచ్చి ఆ టికెట్స్ కొనుక్కొని లోపల వరకు వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తుంటారు. నేను కూడా ఫస్ట్ టైం కదా లండన్ వెళ్ళడం. ఓన్లీ 4 days ట్రిప్ ఇది. సో ఈ 4 days ఎలా ఉంటుంది, ఏం చేస్తామని చెప్పి ప్రతిదీ నేను వ్లాగ్లో చూపిస్తాను మీకు. సో వెయిట్ చేస్తూ ఉండండి. మనతో పాటు లండన్కి ఎవరు వస్తున్నారో తెలుసా? నల్గొండ గద్దర్ గారు. హాయ్ అండి. హాయ్ రోహిణి. సూపర్. అసలు ఆయన వాయిస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ కాదు, ఆంధ్ర అందరూ కూడా ఆయన వాయిస్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఈ లండన్ ఉగాది ఉత్సవాలకి మేము ఇద్దరు ట్రావెల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అండి. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యూట్యూబ్లో వస్తుంది, మీరు కూడా చూసుకోవచ్చు నా ఛానల్లో. సో మాకు స్టార్టింగ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా అన్నీ ఈయన దగ్గరుండి చాలా చాలా బాగా చూసుకున్నారు, బికాస్ ఆఫ్ గద్దర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇవన్నీ షాప్స్, ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు, కానీ నాకు టైం అయిపోయింది, షాపింగ్ చేయట్లా. ఫ్లైట్లో ఫుడ్ చూడండి, ఇండియన్ కాంటినెంటల్ 2 ఉన్నాయి. సో చికెన్ అండ్ దాల్, పరోటా, ఇది స్వీట్ కర్డ్, అండ్ ఇది డ్రింక్ పెప్సీ, పికిల్ ఇచ్చారు. సో గ్రీనరీ కూడా సూపర్ ఉందబ్బా. వావ్, ఇది లండన్లో రాజమండ్రి లాగా పచ్చని పొలాలతో కలకల్లాడిపోతుంది. అసలు క్రేజీ ఉంది వ్యూ. దీన్ని లండన్ రాజమండ్రి ఉందా? వావ్, ఈ బిల్డింగ్ చూసారా? ఏంటో కానీ సూపర్ ఉంది. ఇక్కడ బోట్స్ ఉన్నాయి చూడండి. బా, వాటర్లో బోట్స్ అవి, ఇవన్నీ
హౌసెస్ అక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ వాటర్లో బోట్స్, కార్లా కనబడుతున్నాయి కానీ బోట్స్ అవన్నీ. ల్యాండింగ్ 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 ల్యాండింగ్. దిగిన తర్వాత ఇమిగ్రేషన్కి చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో. వీళ్ళంతా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న లైన్, వేరే పాస్పోర్ట్స్ వేరే దగ్గర ఉన్నారు. సో వీళ్ళంతా తెల్లోళ్ళు అటు సైడు, మన ఇండియన్స్ అంతా ఇటు సైడు. ½ అన్ అవర్ పడుతుందంట వీళ్ళంతా క్లియర్ అయ్యాయి వచ్చేసరికి. సత్యం దేవుడు, వాళ్ళు త్వరగా అయిపోతుంది, మంద మాత్రం చూడండి మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. నర్సి గారు ఏమంటారు? మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారండి. సో లగేజ్ వచ్చేసింది మాది, చూడండి ఎంత ఉందో. ఇది తాల్ వాళ్ళది. సో ఈ లగేజ్ నాది, ఇది నాదే. ఎంత క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో లండన్లో అరైవ్ అయిపోయాం. ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఆ లైన్లో వెయిట్ చేసి ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి వీళ్ళే లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పి బయట పెట్టేసి ఉంచారు. ఇవి పిక్ చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మా కోసం తాల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో పర్సన్స్, వాళ్ళు బయట వెయిటింగ్ చాలాసేపటి నుంచి. వెళ్ళి వాళ్ళని కలిసి లండన్ చూద్దాం. తాల్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు మొత్తం. షర్మిల గారు, అనిత గారు, షర్మిల గారు అండ్ శ్రీదేవి గారు. ఫస్ట్ కాంటాక్ట్ చేసింది శ్రీదేవి గారు నాకు. వీళ్ళంతా రవి గారు ఎక్కడున్నారు? వెంకట్ గారు, శ్రీధర్ గారు, నరసన్న గారు తెలుసు, అశోక్ గారు. హాయ్. హాయ్ రా. సో మేము వచ్చినట్టు నువ్వేం అడిగా? బాగున్నా కాదు, బాగున్నావా, బాగున్నారా. ఈ 2 క్వశ్చన్స్ మొత్తం ముగ్గురిని సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేశాడు. బట్ చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఈవెంట్ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. సో తాల్ ఉగాది సెలబ్రేషన్స్ అదిరిపోబోతున్నాయి కదండి షర్మిల గారు? Sorry? Are you creating video? Yeah. Are you creating video? Creating a video, yes. For my YouTube channel, you can watch it on Rowdy Rohini. Hi. Say your name. My name is Shritan. Shritan. Yeah. Nice. So ఇప్పుడు చెప్పండి, తాల్ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఎంత యాక్టివ్ ఉన్నారు అసలు. అవునా? కానీ జడ్జిని అక్కడ జనరే. ఓ మై గాడ్, మిమ్మల్ని చూస్తారా? కానీ తెలిసిపోద్దేమో, అయ్యో వీళ్ళు ఇండియన్స్ మొత్తం అందరూ వాళ్ళేనా? ఇండియాలో ఎక్కడండి మీది? చిత్తూరు. థ్యాంక్ యూ అండి. సో మీ పేరు ఏదో రెడ్డి అన్నారు? ఈశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి. సో సార్ వాళ్ళ బ్రదర్ అనమాట. రవి గారు మీరు మిస్ అయ్యారు. రవి గారు పాపం వాటర్ ఇవ్వడంలో చాలా బిజీ అయిపోయారు. అక్కడ మన ఆటో రాంప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ రవి గారు. సో కొంచెం లేట్ అయ్యారని లేటెస్ట్గా ఇందాక డైలాగ్ చెప్పారు, తగ్గేదేలే. ఒకసారి చెప్పండి. స్లోగా ఇలా పాంగోలేదు, తగ్గేదేలే. తగ్గేదేలే. ఎస్, వెరీ గుడ్. బాయ్ బాయ్. సో అంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలో బిజీ అయిపోయారు. మేము ఇప్పుడు వెహికల్ కోసం వెయిటింగ్. అందరూ ఇక్కడికే వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడ చూసారు ఇవ్వండి, మాతో హైదరాబాద్ నుంచి స్వీట్లు తెప్పించుకున్నారు ఇక్కడికి. చూసారా, ప్యాక్ చేయించి మొత్తం
ఎవరండి ఆర్డర్ చేశారు? ఎక్కడ నుండి ఇక్కడ అన్ని పోతాయి కదా 3 బాక్స్. నేను ఒక్కటన్నా ఓపెన్ అయి ఉంటుందేమో బాక్స్ తిందాం అనుకున్నా, మొత్తం ప్యాక్ చేశారు. ఎల్లుండా అసలు వాసన కూడా లేదండి మొత్తం. తెలిస్తే అక్కడే కోసి అలా అంటే ట్రస్టీ, ఫ్యూచర్ ట్రస్టీ, మమ్మల్ని మళ్ళీ ఎక్కడ రాదు. మీరు థ్యాంక్ యూ అండి. క్వీన్స్ ల్యాండ్కి వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. క్వీన్స్ ల్యాండ్ ఇది. అవునా? అంటే ఏంటండి లేదు క్వీన్స్ ల్యాండ్ అంటే ఏంటండి? ఈ కంట్రీ రూల్ చేసేది క్వీన్ కదా, క్వీన్ కదా. సో అందుకే చాలా బాగా చూసుకుంటారు. ఓకే అండి, బాయ్. ఓకే బాయ్. సో మాకు ఇక్కడ చల్లేస్తుందని చెప్పలేదు ఏంటంటే మేము. నర్సన్నకి చెప్పిన స్వెటర్ తెచ్చుకోవాలి, నవీన్ చెప్పాలి కదా. మీకు ఏమన్నా మీరు బిజీ ఉంటారని నర్సన్న కూడా అన్నాడు. కంపల్సరీ వెరీ బిజీ ఉంటాడు, మీరు వాయిస్ మెయిల్ అన్న పెట్టండి. మాకేమో సన్నీ ఉంటదండి, పర్వాలేదంటే ఇక్కడ వాళ్ళు సన్నీ ఉంటదంటే అదే ఎక్కువ గొప్పేమో. మాకు సన్నీ అంటే హైదరాబాద్ సన్నీ అనుకుంటాం. ఇదంతా ఎయిర్పోర్టేనా? ఎయిర్పోర్ట్ అండి. మనం ఇంకా 10 minutes వరకు ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఉంటాం. ఓయమ్మా, ఈ టనల్ బాగుంది. అదే చూస్తున్నాను నేను, ఎందుకంటే మన కారు సడన్ గా మళ్ళీ వెళ్ళిపోతానట. రైట్కి వెళ్ళాలి కదా. వీళ్ళు మనల్ని నుండి వెళ్ళిపోతున్నారు. మనల్ని కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు. ఏ గుండు పలకట్లేదు. స్క్రీన్ యూట్యూబా? మన రౌడీ రోహిణి ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చండి. అసలు ఓపెన్ చేద్దాం. ఎక్కడుందా? నేను అక్కడ రావాలేమో మా ఇంటికి రోజు ఓపెన్ చేయాలి. నచ్చింది నాకు. ఇది ఎంతండి? 145. మనకి ఫైనల్ ప్రైస్కి ఎంత రావచ్చు? 50కి వచ్చేస్తుంది. ఆశకి అద్దు బద్దు ఉండాలి. ఆయన స్మైల్ చూడు.